నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ సునీత తనకి ప్రాణహాని ఉందా అంటే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇంకొకటి చూస్తుంటే సోషల్ మీడియాలో తనకి బెదిరిస్తున్నట్టు పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ అంశం మీద చర్చించడానికి, మనకి కొన్ని విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిది, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వైఎస్ సునీత తిను వివేకానంద రెడ్డి గారి కుమార్తె. తను ఆల్రెడీ తన తండ్రిని కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు తినకు కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి, అంటే తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు హెచ్చరిస్తూ. సో అసలు దీన్ని ఎలా చూడాలి? నిజంగానే తనకి ప్రాణహాని ఉందనుకోవాలా, జస్ట్ లేకపోతే అలా బెదిరించి వదిలేద్దాం అనుకుంటున్నారా వీళ్ళు? అది ఎలా పరిగణించాలి? 100కి 200% రిస్క్ అయితే ఉందమ్మా. రిస్క్ ఉందంటే చాలా 100కి 200% ఉందని చెప్తున్నా కదా. ఎందుకంటే గత కొంతకాలంగా, గత ఎన్నికల నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా ఆందోళనకరమైన పరిస్థితులే ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఒక యాదృచ్ఛికంగా ఫ్యాక్షన్ విషయాల్లో జరగలేదు. అది ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్. రైట్. అది మామూలుగా జరగలా, ఎంతో చిత్రహింసలు పెట్టి మరీ చంపారు. అంత చిత్రహింసలు పెట్టి కూడా వాళ్ళ మీద కేసు రాకుండా ఒక డ్రైవర్ మీద చంపినట్టు ఆయనతో ఆ లేఖ రాయించారు. ఆయన అప్పటికే గొడ్డలతో నరికి, కత్తులతో నరికి కూడా. అంటే ఎంత పైచాచికత్వంగా నరికారో మీరు ఆలోచించండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, డాక్టర్ సునీత గారు చాలా ప్రముఖ డాక్టరు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్కి, కంటీజియస్ డిసీజెస్ డిపార్ట్మెంట్కి ఆమె హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అంటే కంటీజియస్ డిసీజెస్ అంటే ఎయిడ్స్ అండ్ మన కరోనా ఇలాంటి, కలరా ఇలాంటి డిసీజెస్కి ఆమె హెడ్. ఆమె లండన్లో చదివించారు. ఆమె పేరుకి తగ్గట్టే ఆమె చాలా సున్నితమైన మనిషి సునీత గారు. ఆయన ఎందుకంటే ఆమె ఒక్కటే కూతురు మన వివేకానంద రెడ్డి గారికి. వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరగటానికి వాళ్ళు అంత ధైర్యంగా చేయటానికి కూడా కారణం వివేకానంద రెడ్డి గారికి మగపిల్లలు లేకపోవటం. ఈమె ఆడపిల్లే కదా, అందులోనూ డాక్టరు, చాలా సున్నితమైన మనిషి, ఈమె ఏం చేయలేదు అనే ఉద్దేశం మీద. తర్వాత ఆయనేమో రాజకీయంగా షర్మిల గారికి, అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఈ కుటుంబం ఉండాలి, కానీ ఇతరులు ఉండటానికి ఆయన ఇష్టపట్టల్లా. వాళ్ళకు కూడా అవినాష్ కొంచెం, అంటే వేరే భార్యకి సంబంధించిన సంతానం వాళ్ళంతా. వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు ఒక సంతానం చెంది. ఇది ఒక యూనిట్గా వీళ్ళు చూస్తారు. వీళ్ళు కష్టపడి పొలిటికల్గా పైకి వచ్చారు. ఇప్పుడు ఆ బెనిఫిట్స్ని అవతల ఫ్యామిలీకి ఇవ్వటం ఇష్టం లేదు వివేకానంద రెడ్డి గారికి. అయితే అక్కడ ఇంకో చిన్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి భార్య అవతల కుటుంబం నుంచి వచ్చిన ఆమె, ఆడపడుచు భారతి. కాబట్టి ఆమె ప్రిఫరెన్సెస్ సహజంగా ఎవరికైనా పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది, అటువైపు ఉంటాయి. అయితే కిందటి ఎలక్షన్లో వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వటం సుతారం ఇష్టం లేదు మన ఈయన వివేకానంద రెడ్డి గారికి. వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కుటుంబంలో ఆయనే పెద్ద. ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయస్సు కోరేది కూడా ఆయనే తండ్రి స్థానంలో ఉండి. రెండోది ఇంకోటి ఏంటంటే, తన సొంత అన్న కొడుకు కాబట్టి ఈ పిల్లాడు ఎప్పుడైనా బాగుండాలని కోరుకునే, తను ముందు మాకు బాగా సపోర్ట్ ఇచ్చిన ఫ్యామిలీ కాంగ్రెస్ కాబట్టి అందరూ ఒకేసారి ఇటేపు వస్తే కూడా మంచిగా అనిపించదు, చూసేవాళ్ళు కూడా ఆక్షేపిస్తారు కాంగ్రెస్తో పెరిగని. తర్వాత ఈయన పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా ఆయన కొంతకాలం కాంగ్రెస్తో పాటు ప్రయాణించాడు. కానీ ఈయన స్థిరపడిన తర్వాత ఇక నేను కూడా ఇటుండి జగన్మోహన్ రెడ్డికి గైడెన్స్ ఇస్తూ ఈ ఫ్యామిలీకి పెద్దగా ఉండాలనుకున్నాడు తప్ప పార్టీలో పెద్దరికం తీసుకోవాలని ఆయన ఇప్పుడు అనుకోవాలి. ఆయన కోరుకున్నదల్లా ఒకటే, ఆయన స్వార్థం అనుకోండి, ఇంకోటి అనండి. ఇప్పుడు సొంత కూతురు మీద కూడా ఆయనకేం రాజకీయ అంచనాలు లేవు. ఎందుకంటే ఆమె డాక్టర్గా ఉంటుంది తప్ప ఆమె రాజకీయాల పట్ల ఎప్పుడు కూడా సుముఖత చూపిన వ్యక్తి కాదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈయన కూడా రిటైర్ అయిపోయిన పరిస్థితి కాబట్టి ఆయన షర్మిల్ని ప్రొజెక్ట్ చేయాలనుకున్నాడు. లేదంటే విజయం గారి కన్నా షర్మిల మీద ఎక్కువ చూపు ఉంది ఆయనకి. ఎందుకంటే షర్మిల చిన్నపిల్ల, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇంకా విజయలక్ష్మి గారు ఇప్పుడు వరకు గృహిణిగా ఉన్నారు తప్ప ఈమెలాగా ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్పోజర్ అన్నీ లేవు. ఈ పిల్లలో లీడర్షిప్ అన్నీ ఉన్నాయి. కాబట్టి సునీత గారు అదే షర్మిల్ని ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది. తర్వాత అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టి చీఫ్ మినిస్టరే కాగలిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఆయన కేవలం ఒకటే బాధ్యత ఏంటంటే, జిల్లాలో
వాళ్ళ కుటుంబ ప్రతిష్టని ఆ పార్టీ ప్రతిష్టని నిలబెట్టడం వరకే ఆయన బాధ్యత. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు అనవసరం. ఎప్పుడు కూడా ఆయన అట్లా ఇతర వాటిల్లో జోక్యం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు బతికున్న టైంలో కూడా కేవలం కడప జిల్లా వరకే పరిమితం అయ్యాడు. మరీ ముఖ్యంగా కూడా పులివెందులకి. ఇంకా కడపలో కూడా కొంచెం దూర ప్రాంతాలు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇతర స్టేట్తో పాటు దాన్ని కూడా చూసుకునేవాళ్ళు. ఏదైనా స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటే తప్ప ఈయన పెద్దగా ఇంటర్ఫీర్ అయ్యేవారు కాదు. మహా అయితే కడప లోక్సభ స్థానం వరకే అట్లా అనమాట. రాజంపేట లోక్సభ స్థానం కూడా ఈయన అంత పెద్ద క్లోజ్గా మానిటర్ చేసే ఇది ఉండేది కాదు. ఆయనకి ఇంట్రెస్ట్, టైము, ఆయనకి ఆ శక్తి కూడా. అట్లా ఆయన వీళ్ళకి ఒక రకంగా శత్రువు అయిపోయాడు కుటుంబంలో ఒక వర్గానికి. అందువల్ల అది మొదట ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, తర్వాత ఆదినారాయణ రెడ్డి అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆయన, అండ్ బీటెక్ రవి తెలుగుదేశం క్యాండిడేట్ అక్కడ, ఇంకెవరో చెప్పాడు. వీళ్ళు 5 కలిపి సామూహికంగా హత్య చేశారు, అతి కిరాతకంగా అని అన్ని మీడియాల ముందు చెప్పాడు. అయితే ఇక్కడ ఏంటంటే సార్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇతను అంటే ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయారో అంతా అయిపోయింది అంటే ఆ ఒక సానుభూతితోనే దీన్ని గెలిచారు. ఇప్పుడు కూడా మళ్ళీ సునీత గారి మీద ఇది ఏంటంటే కాంగ్రెస్లో అంటే తన అక్కకి అంటే షర్మిల గారికి మద్దతు ఇస్తూ రేపటి రోజున అంటే కడప నుంచే కావచ్చు లేకపోతే పులివెందుల నుంచే కావచ్చు పోటీ చేస్తే మళ్ళీ నాకు ఓట్లు చీలే అవకాశం ఉంది కాబట్టి ఈమెకి ఇట్లా ప్రాణహాని ఉంది, మిమ్మల్ని ఇలా చంపేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చా సార్? చెప్తాం. అది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని పైకి రానివ్వకుండా అదేదో ఎవడో చంపేశాడు దస్తగిరి అనేవాడు, మాకేం సంబంధం లేదని వాళ్ళు చేతులు దులుపుకోవాలని ప్రయత్నించినప్పుడు కూడా దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, దీనిలో అందరినీ బుక్ చేయాలి, సిబిఐకి ఇవ్వాలి అని ఆమె హైకోర్టుకి, గౌరవ హైకోర్టుకి, గౌరవ సుప్రీంకోర్టులకి తిరిగారు. తర్వాత హోంమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అట్లా ఇవ్వటం వలన ఈ కేసుని చాలా తేలిగ్గా కాళ్ళతో రుద్దేయచ్చు అనుకున్న వ్యక్తులకి సాధ్యం కాల. అది సిబిఐకి వెళ్ళింది, పై లెవెల్కి వెళ్ళింది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతిలో నుంచి తెలంగాణ పోలీసులకి ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ని పర్యవేక్షించమని, తర్వాత సిబిఐకి సపోర్ట్ చేయమని. ఇట్లా చాలా పరిణామాలు జరిగినాయి. ఆ పరిణామాలను చూసి సునీత గారిని ఇంతకు ముందే అంటే 5 ఏళ్ల క్రితమే ఆమె మీద రెక్కి నిర్వహించారు. అప్పుడు అది కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది కాబట్టి ఇవాళ కొత్తగా ఆమెకి ప్రాణహాని రాలా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇంకా డబల్ అయింది ఆ ప్రాణహాని. ఎందుకంటే ఈమె పోటీ చేస్తే ఓట్లు చీలుతాయనే భయం కాదు, ఈమె గెలుస్తుందనే భయం వచ్చేసింది ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మీద అక్కడ ప్రజలకు ఉన్న అభిమానం అట్లాంటిది. ఆయనకి చాలా అన్యాయం జరిగింది కాబట్టి సునీతని మనం కాపాడుకోవాలి, సునీత చాలా మంచి అమ్మాయి అనే ఉద్దేశం మీద. అందులో షర్మిల గారు ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు షర్మిల గారు కూడా సునీత తరపున అప్పుడు నుంచున్నారు, ఇప్పుడు నుంచున్నారు. ఇప్పుడు ఈమెని అవసరమైతే పులివెందుల్లో కానీ లేకపోతే కడప లోక్సభకు నిలబెట్టాలనే ఉద్దేశం మీద ఉంది. సునీత గారు కూడా జారుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇక తండ్రి హత్యకి సంబంధించి కేసుల్లో న్యాయం జరిగినా జరగకపోయినా ప్రజల ముందు అయితే దీన్ని ఎక్స్పోజ్ చేయదలుచుకుంది. న్యాయం అనేది తన వైపు ఉందా, తన ప్రత్యర్థుల వైపు ఉందా? న్యాయం ప్రజలు ఒక న్యాయం ఇచ్చి కనుక సామాజిక న్యాయంగా సునీతను గెలిపిస్తే అది మానసికంగా ఆయనకు తృప్తి, వివేకానంద గారి ఆత్మకు ఒక సంతృప్తి, ఆత్మశాంతి. ఎందుకంటే ప్రజల్లో ఇంకా ఆయనకు ఆ పలుకుబడి ఉంది, ఆయన కూడా ఆత్మ శాంతిస్తుందని. అంతే తప్ప సునీత గారికి ఏదో పెద్ద పొలిటికల్ అంబిషన్స్ ఉండి కాదు, కేవలం పట్టుదల. నా తండ్రిని చంపింది కాకుండా ఆ కేసులు కూడా న్యాయం జరగనివ్వటం లేదు. తర్వాత నన్ను ఇలా బెదిరిస్తున్నారు మాటకిను. ఎవరి మనిషి అయిన ప్రాణం ఒకసారే కదమ్మా పోయేది. ఇక అందుకే తెంపుకొచ్చేసింది. ఇప్పుడు నా తండ్రినే ఇంత ఘోరంగా చంపినప్పుడు నా ప్రాణం ఎంత ఆఫ్టర్ ఆల్ తీస్తారు, ఎంతమందిని తీస్తారని ఒక తెంపుకు రాబట్టే. కానీ లేకపోతే డాక్టర్ సునీత గారు అసలు అట్లా రాజకీయాల్లోకి వచ్చి పెద్ద పెద్ద పదవులు ఆశించిన మనిషి కూడా కాదమ్మా. వాళ్ళు పిల్లిని బోన్లో పెట్టి కొడితే పులి అవుతున్న సందంగా తయారైంది ఇష్యూ. అట్లా మనం చూడాలి.